వాళ్ళ ప్రైవేట్ ఎస్ఐ రాళ్ళు ఇంట్లో పోయినా చూడమ్మా. ప్రతి గ్రామాల్లో తిరుగుతూ ఓటు అడగడానికి ప్రతి గ్రామం కూడా తిరుగుతున్నారు. అన్ని గ్రామాల్లో కూడా ఆదరించి మా రవణ వచ్చినారని భావనతో ప్రతి గ్రామాల్లో కూడా నా బిడ్డని ఆదరించి అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా పంపించారు. ఈ ఎలకొండ్ల గ్రామం మా మామయ్య శ్రీరాములు గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఫ్యాక్షన్ జరిగింది. కానీ పరిటాల రవి గారు వచ్చిన తర్వాత ఎలకొండ్ల గ్రామం అంటే తెలుగుదేశం కంచుకోటలాగా ఇక్కడ ఉండే వాళ్ళు కూడా గౌరవిస్తూ నేను ఈ రోజు వాళ్ళకు భయపడి కాదు నేను పోయేది. ఈ గ్రామాలకు కూడా వస్తా. ఈ రోజు నా వాళ్ళని కొట్టారు, అనవసరంగా కానిస్టేబుల్ తిప్పలాడు కొట్టారని నా అబ్బాయి చెప్తున్నాడు. అవన్నీ కూడా తప్పు, అబద్ధాలు కూడా చెప్పకూడదని నా కొడుకు లాంటి వయసే చిన్న అబ్బాయి ఏదైనా కూడా నిజం చెప్తే కూడా కానిస్టేబుల్ కూడా బాగుంటుందని ఈ ప్రజలందరి ముందు కూడా తెలియజేస్తున్నాం. నా ప్రజలు ఎవరు కూడా రెచ్చగొట్టే వాళ్ళ కాదు. ప్రశాంతంగా 10 సంవత్సరాల నుంచి మేము ఏ గ్రామానికన్నా వెళ్ళండి ప్రశాంతంగా జీవించినాం. మేము రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఎలకొండలకు నేను ఎప్పుడొచ్చినా అర్ధరాత్రి పూట మన 12-1 గంటప్పుడు ప్రతి డోర్ టు డోర్ ని క్యాన్వాస్ చేసుకొని పోయినా. ఈ రోజు నా కొడుకు వస్తే జనాలను చూసి భయపడి ఓడిపోతామని దయచేసి పోలీసులు కూడా సహకరించి మనమంతా కూడా ఇంకో గ్రామం రాంపురం గాని నెమలవరం కూడా తిరగలేదు, ఆ గ్రామాలన్నీ మనం క్యాన్వాస్ చేసుకుందామని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు మన సిఐ గారు ఎస్ఐ గారు మన వాళ్ళంతా కూడా వచ్చారు కాబట్టి మన వాళ్ళు కాదు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చంద్రమణ సార్ ఎస్పీ సార్ కూడా చెప్పారు కదా సహకరించమన్నారు కాబట్టి వెళ్తున్నాం. కానీ వాళ్ళకు భయపడైతే కాదని మరొకసారి మంచి మెజార్టీతోనే మనం గెలుస్తున్నాం. ఈ రోజు మనం గెలిచిపోయినాం అనేది కూడా వాళ్ళు కూడా చెప్పాలా. నా మండలంలోకి వస్తే నేను ఏ రోజన్నా ఉన్నామా, వాళ్ళ పన్న నా పక్కన పల్లెకి వస్తే కూడా క్యాన్వాస్ చేసుకొని వెళ్తారు. ఇదే విధంగా మేము రెచ్చగొట్టాం. ఏదన్నా ఉంటే నువ్వు తోపు దత్తులో చూసుకో కానీ నా నియోజకవర్గంలో నువ్వు పుట్టకతోనే రెచ్చగొట్టేదట్లా. మీ కుటుంబంలో పుట్టారు, నా కుటుంబంలో పేద ప్రజలకు అందరికీ కూడా అండగా ఉండే విధంగా మేము నా కుటుంబం కూడా ఉంది. మేము రెచ్చగొట్టాలం కాదు, ప్రశాంతంగా ఉండాలి. నేను నా భర్తను పోగొట్టుకున్నా, నా ప్రజలంతా నాకు అండగా ఉండే ఇన్ని రోజులు కూడా మేము చేశాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు భయపడొద్దండి. మరొకసారి నేను ఈ గ్రామంకి వచ్చి క్యాన్వాస్ కూడా శ్రీరామ్ బాబు నేను కలిసి వచ్చి గ్రామం ఈ డోర్ టు డోరు వాళ్ళని కూడా వెళ్ళి సైకిల్ కొట్టుకు ఓటు అడిగే మనం వస్తామని వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు న్యాయమేనా? ఈరోజు వాళ్ళ ఫ్యాక్షన్ వాళ్ళు పోషిస్తున్నాను. ఇప్పుడు కూడా ఫ్యాక్షన్ పోషిస్తాను. మేము ఫ్యాక్షన్ వద్దు, మాకేమొద్దు, ప్రజాస్వామ్యం కావాలంటున్నాము. మాకు ఫ్యాక్షన్ కూడా అవసరం లేదు అంటున్నాము. మేము చేయాలనుకుంటే ఎప్పుడే చేయాల్సి మాకు అవసరం లేదు. మాకు ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి, మాకు మంచి నాయకుడు ఉన్నాడు, మాకు గెలిపించుకోవాలా, మనకు కృషి చేయాలని చెప్పి మేము ప్లాన్ చేస్తాం. వాళ్ళు ఎందుకు ఇంత భయం అంటే వాళ్ళు ఓడిపోతారని భయం వాళ్ళకి.